హలో గైస్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనం జనవరిలో జరగబోయే టెట్ 2025కి సంబంధించిన టెట్కి ప్రిపరేషన్ నడుస్తుందండి. సో తెలంగాణకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది 30 మార్క్స్ రావస్తుంది. సో కాబట్టి పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా చాలా ఉపయోగపడుతుంది. సో ఇంతకుముందు వీడియోలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి గత మే నెలలో జరిగిన టెట్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ 30 క్వశ్చన్స్ మరియు వాటి ఆన్సర్స్ని చూసాము. ఇప్పుడు పేపర్ 2 అండి, అదొక మోడల్ పేపర్ 2. సో మరి ఇది దానికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. సో పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా ఈ వీడియోస్ రెండు కూడా ఉపయోగపడతాయి. ఈ రెండు వీడియోసే కాకుండా మనం ఇంగ్లీష్కి సంబంధించిన చాలా వీడియోస్ చేసామండి. ప్రతి క్లాస్కి సంబంధించి ప్రతి లెసన్లో ఉండే బ్యాక్ సైడ్ టెక్స్ట్ బుక్ గ్రామర్స్ని మొత్తం ఒక్కొక్క వీడియోలో ఈ విధంగా ప్రతి క్లాస్కి సంబంధించి ఒక్కొక్క వీడియో చేశాము. అలాగే ప్రీవియస్ ఇయర్ టెట్ మోడల్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెట్టాము. టెస్ట్ పేపర్స్ దీంతో పాటుగా మనకు మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈవీఎస్ కూడా పెడుతూ ఉంటాం, తెలుగు కూడా పెడుతూ ఉంటాం. కాబట్టి ఇంతవరకు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అండ్ నోట్సెస్, స్లిప్ టెస్ట్, ఎఫ్ఎన్స్ ఇట్లా అవే ఇస్తుంటాం. కాబట్టి సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, షేర్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్. సో టీజీటెట్ 2024లో జరిగిన పేపర్ అండి, ఇది ప్రీవియస్ పేపర్, మే నెలలో జరిగింది. క్వశ్చన్ చూడండి. వెన్ ఏ పర్సన్ షోస్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ ఏ ప్రొఫెషన్ అండ్ ఎక్సెల్స్ ఇన్ ఇట్ ఈజ్ డ్యూ టు హిజ్ హర్, దాన్ని ఏమని చెప్తాం, యాప్టిట్యూడ్ అంటాం దాన్ని. ఆ విధంగా ఎక్సెల్ ద్వారా చూపెట్టేదాన్ని. అలాగే మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్సీఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 యొక్క మెయిన్ ప్రిన్సిపల్ హ్యూమనిజమా, కన్స్ట్రక్టివిజమా, బిహేవియరిజమా, ఐడియలిజమా అంటే ఆన్సర్ వచ్చేసి కన్స్ట్రక్టివిజం. సో మరి నెక్స్ట్, టీచింగ్ ఈజ్ గైడింగ్ అండ్ డైరెక్టింగ్ స్టూడెంట్స్ ఫర్ లైఫ్ బై యూజింగ్ డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ అప్రోచెస్. టీచింగ్ అంటే గైడ్ చేయడం, డిఫరెంట్ అప్రోచెస్ తీసుకొని. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫరింగ్ నాలెడ్జ్ కానివ్వండి, స్టూడెంట్స్ లిసనింగ్ కానీ, ఇవన్నీ రాంగ్ అండి. సో వాళ్ళకి ఏది ప్రాపర్గా ఉంటుందో అదే మనం చూస్ చేసుకోవాలి. ప్రతిదాన్ని మీరు కావాల్సి వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని చూడొచ్చండి. వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి నేను స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ మస్ట్ టు ఎక్స్టెండ్ హెల్ప్ టు ద స్టూడెంట్స్ విత్ గుడ్ సోషల్ స్కిల్సా, షార్ట్ స్పాన్ ఆఫ్ అటెన్షనా, విత్ నార్మల్ లెర్నింగ్ అబిలిటీసా, గుడ్ ఆడిటరీ సో పర్సెప్షన్. ఆన్సర్ వచ్చేసి మనకి షార్ట్ స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది మనకి ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 5. Pupils possessing one of the following intelligence will be able to reason, explore patterns, categorize subjects, ask questions, experiment and understand. ఇవన్నీ ఉండే ఒక, సో మరి అది ఇంటెలిజెన్స్ ఏంటి, అది ఏంటి మరి అది అడుగుతున్నాడు. సో మరి అది ఏంటంటే మనకి ఆన్సర్ లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇవన్నీ వస్తాయండి మనకు. సో మరి ఇది ఆన్సర్ అనేది. 6th క్వశ్చన్ చూడండి. ప్రిపరేషన్ ఆఫ్ లెసన్ ప్లాన్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్. లెసన్ ప్లాన్ని ప్రిపేర్ చేయడం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో, దాన్ని మనము డయాగ్నాస్టిక్ యాక్టివిటీ అంటామా, ప్రీ ఇన్స్ట్రక్షనల్ యాక్టివిటీ అంటామా, ఇంప్లిమెంటేషన్ యాక్టివిటీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటామా, పోస్ట్ ఇన్స్ట్రక్షనల్ యాక్టివిటీ అంటామా అంటే ఆన్సర్ అనేది ప్రీ ఇన్స్ట్రక్షనల్ యాక్టివిటీ అంటాం. ఎందుకంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ స్టార్టింగే మనం రాస్తాం కదా అండి, బీఈడీలో అందరు రాసేసే ఉన్నారు, బీఎడ్లో. దిస్ ఫిజియాలజిస్ట్ ఈజ్ ఫేమస్ ఫర్ హిజ్ పజిల్ బాక్స్ ఎక్స్పెరిమెంట్ విత్ క్యాట్స్ విచ్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ లా ఆఫ్ ఎఫెక్ట్. సో ఏ ఫిజియాలజిస్ట్ ఫేమస్ అయ్యిండు ఈ లా ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎఫెక్ట్, క్యాట్ ఎక్స్పెరిమెంట్ విత్ క్యాట్స్, దానిలో మనకి డెవలప్ అయిన ఫేమస్ ఫిజియాలజిస్ట్ ఎవరంటే ఎడ్వర్డ్ థార్న్డైక్. సో మరి ఎడ్వర్డ్ థార్న్డైక్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు డెవలప్మెంట్ అనే దాన్ని మనం అవగాహనలో పెట్టుకుంటే ఈ యొక్క ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ అట. సెకండ్ వన్, ఏ చైల్డ్ అండర్ ఎమోషన్ స్ట్రెయిన్ ఈజ్ లైక్లీ టు బీ ఫిజికల్లీ అన్హెల్దీ, సోషల్లీ ఇన్ఎఫిషియంట్ అండ్ కాగ్నిటివ్లీ డెటర్మైనడ్. సో ఇది మనకు వచ్చేసి దానికి సంబంధించి వస్తుంది. 9th వన్, విండోస్ ఆఫ్ ఆపర్చునిటీ అంటే ఏంటి? ప్రొవైడింగ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు ద చిల్డ్రన్ టు స్ట్రెంథెన్ their డెవలప్మెంట్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడా, ప్రొవైడింగ్ రైట్ ఎక్స్పీరియన్సెస్ ఎట్ రైట్ టైమ్ టు చిల్డ్రన్ ఫర్ their brain development. It is to observe that
అదర్స్ పీపుల్, అబ్జర్వ్ అదర్ పీపుల్. సో ఆన్సర్ అనేది మనకి ప్రొవైడింగ్ రైట్ ఎక్స్పీరియన్స్ ఎట్ రైట్ టైం టు చిల్డ్రన్ ఫర్ దేర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది విండోస్ ఆఫ్ ఆపర్చునిటీకి మీనింగ్ వస్తుంది. అలాగే 10th వన్ చూడండి, ద స్కిల్, నాలెడ్జ్, అలాగే కాంప్రహెన్షన్, అనాలిసిస్, అప్లికేషన్, సింథసిస్ అండ్ ఎవాల్యుయేషన్ రిఫర్ టు దిస్ డొమైన్. సో ఇవన్నీ ఏ డొమైన్ కిందికి వస్తాయి అంటే కాగ్నేటివ్ డొమైన్ కిందికి నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అనాలిసిస్, అప్లికేషన్, సింథసిస్, స్కిల్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి కాగ్నేటివ్ డొమైన్ అనేది ఆన్సర్ అండి. 11th క్వశ్చన్, వెన్ యూ near in a public place you suddenly hear a ringtone which is same as yours and instinctively you reach to your smartphone only to realize that the sound is coming from someone else and not yours. సేమ్ మీ ఫోన్లో ఉండే ఒక రింగ్ టోన్ అనేది వేరే వాళ్ళ ఫోన్లో కూడా మీరు వింటారు ఎక్కడన్నా నిలబడి ఉన్నప్పుడు. సో ఇది ఏంటి మరి అంటే ఇది మనకి క్లాసికల్ కండిషనింగ్. సో క్లాసికల్ కండిషనింగ్ కిందికి వస్తుంది ఇలాంటి ఒక యాక్టివిటీ స్కిల్ కానీ ఇది ఇలాంటి ఒక చర్య. నెక్స్ట్ 12th వన్ చూడండి, వైగాట్స్కి మనకు ఇంతకుముందు పేపర్లో కూడా వచ్చింది. వైగాట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా అడుగుతున్నాడండి టెట్లో. వైగాట్స్కి ఎంఫాసిస్డ్ దట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ప్లే ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద లెర్నింగ్ ఆఫ్ చిల్డ్రన్. సోషియో కల్చర్ అనేది లెర్నింగ్ ఆఫ్ చిల్డ్రన్కి ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తాడట అండి. సో ఈ మెటల్స్ కానీ హెరిడిటరీ కానీ ఫిజికల్ కానీ కంటే కూడా సోషియో కల్చరల్ అనేది చాలా. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిఫర్స్ టు ఇంట్రాసిక్ మోటివేషన్. ఏది స్టేట్మెంట్ ఇంట్రాసిక్ మోటివేషన్ని చూపిస్తుంది అంటే చైల్డ్ కంప్లీట్స్ ద గివెన్ టాస్క్ అండ్ టేక్స్ అప్ ఎ న్యూ టాస్క్ ఆన్ ఓన్. ఒక టాస్క్ని తనే కంప్లీట్ చేసి ఇంకో టాస్క్ ఓన్గా తయారు చేసుకోగలిగితే దాన్ని మనము ఇంట్రాస్టిక్ మోటివేషన్ అంటాం. అలాగే ద సోషల్ ఏజెన్సీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ హోమ్, స్కూల్ అండ్ సొసైటీ అనేటి సోషల్ ఏజెన్సీస్గా అనబడతాయండి. ఇండివిజువల్, గ్రూప్ లెర్నింగ్, పేరెంట్ ఇన్స్ట్రక్షన్, సోషియో పొలిటికల్ ఇవి కాదండి. సో మనకి హోమ్, స్కూల్, సొసైటీ అనేవి సోషల్ ఏజెన్సీస్ అనబడతాయి అన్నమాట. 15th క్వశ్చన్ చూడండి, ద ఐక్యూ ఆఫ్ చిల్డ్రన్ కెన్ బి అసెస్డ్ బై యూజింగ్ ది మెజర్. ఒక చిల్డ్రన్ యొక్క ఐక్యూ పవర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే మెజర్ ఏంటి మరి అంటే సో మరి ఇక్కడ చూడండి, వెస్లర్స్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. వెస్లర్స్ అనే సైంటిస్ట్ కనుగొన్న ఒక ఇంటెలిజెన్స్ స్కేల్, దాని ద్వారా మనము ఒక చిల్డ్రన్ యొక్క ఐక్యూ లెవెల్ని మెజర్ చేయొచ్చు. తబలా కాదండి, ఇది ట్యాబ్యులా రసా ఈజ్ ARN. మరి ఏమొస్తుంది ట్యాబ్యులా రసా అనేది బ్లాంక్ స్లేట్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఎట్ బర్త్. ఒక బ్లాంక్ స్లేట్ అంటే పుట్టినప్పుడు బ్లాంక్ స్లేట్ ఆ మైండ్లో ఏముండదు, దాన్ని మనము ట్యాబ్యులా రసా అని అంటాము. సో ఇది ఒకటండి. నెక్స్ట్ చూడండి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా మనకు టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయండి పేపర్ 1 వాళ్ళకైనా 2 వాళ్ళకైనా. ద స్టేట్ ఎట్ విచ్ చిల్డ్రన్ లెర్న్ బై రీచింగ్ టు వాట్ దే ఎక్స్పీరియన్స్ త్రూ దేర్ సెన్సెస్. సో మరి సెన్సెస్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేసే వాటిని సెన్సరీ మోటార్ స్టేజ్, అట్లాంటి స్టేజ్ని సెన్సరీ మోటార్ స్టేజ్ అని అంటాం. హ్యూమన్ బీయింగ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్ ప్రెడిక్షన్స్ బై అబ్జర్వింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అండ్ మేక్ కనెక్షన్స్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. దిస్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ ఆల్రెడీ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇంతకుముందు పేపర్లో కూడా వచ్చిందండి ఇది. సో నెక్స్ట్, ద ఫాలోయింగ్ డెవలప్మెంట్ టాస్క్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫిజికల్ మెచ్యురేషన్. సో మరి ఏ డెవలప్మెంట్ టాస్క్ అనేది రిజల్ట్ ఆఫ్ ఫిజికల్ మెచ్యురేషన్ అంటే లెర్నింగ్ టు వాక్ ఈజ్ ద ఫిజికల్ మెచ్యురేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 28th క్వశ్చన్, ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ఎ చైల్డ్ అనే బుక్ని ఎవరు రాశారు? సో జీన్ పైగెట్ అనే సైంటిస్ట్ ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ఎ చైల్డ్ అనేది రాశాడు. నెక్స్ట్ క్వశ్చన్, థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ ఈజ్ ప్రపోజ్డ్ బై. ఐడెంటికల్ ఎలిమెంట్స్ అనే థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? థార్న్ డైక్ అనే వ్యక్తి. ఇంతకుముందు టెట్ పేపర్లో కూడా వచ్చిందండి సేమ్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి ఈ క్వశ్చన్స్. డెవలప్మెంట్ అంటే ఏంటి? లెర్నింగ్ టు అడాప్టా లేదా మల్టీఫేసిటేటెడ్, మల్టీ డైమెన్షనల్ అండ్
కంటిన్యూయస్. ఇది కరెక్ట్ అబ్రివేషన్ అండి. డెవలప్మెంట్ అంటే మల్టీ మల్టీఫెసిటేటెడ్ మల్టీఫెసిటేటెడ్ అలాగే డైమెన్షనల్ అండ్ కంటిన్యూయస్. అలాగే 23rd వన్ చూడండి, లాంగ్వేజ్ స్కిల్స్ ప్లే ఏ మోర్ సెంట్రల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ కాగ్నేటివ్ స్ట్రక్చర్ ఈజ్ గివెన్ బై బ్రూనర్స్ అనే సైంటిస్ట్ చెప్పాడు. ఇట్లా లాంగ్వేజ్ స్కిల్స్ అనేది ఈ డెవలప్మెంట్ రోల్లో బాగా చేస్తాయనేసి. అబ్జర్వేషన్ ఆఫ్ pupil in the classroom and outside the classroom environment in the school is an important technique of evaluation. ఏ ఎవాల్యుయేషన్ కిందికి వస్తుంది, ఏ ఎవాల్యుయేషన్ ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ అవుతుంది ఇది అబ్జర్వేషన్ ఆఫ్ pupil. క్లాస్ రూమ్ని అవుట్ సైడ్ని అబ్జర్వ్ చేసేదాన్ని ఏ దాని కిందికి వస్తుంది అంటే టు ఐడెంటిఫై ద లెర్నింగ్ నీడ్స్ అండ్ డెవలప్మెంట్ hazards of the children and make decisions to extend రిక్వైర్డ్ సపోర్ట్ తీసుకోవడానికి. సో ఇది దాని కిందకి వస్తుంది. నెక్స్ట్ 25th వన్ చూడండి, టీచర్ ట్రైనీ ప్రాక్టీసెస్ విత్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ 5 to 10 pupils. టీచర్ ట్రైన్ ప్రాక్టీసెస్ చేస్తాం కదా మనం బీఎడ్లో. సో ఒక 5 నుండి 10 మంది పుపిల్స్ తోటి ఒక 5 నుండి 10 నిమిషాల సేపు సెలెక్టెడ్ శాంపుల్ టాపిక్ ఆర్ కాన్సెప్ట్ విత్ ఏ సింగిల్ స్కిల్ విచ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. దీన్ని ఏమంటాము అంటే మనము మైక్రో టీచింగ్ అంటాం. తక్కువ మంది పిల్లలతోటి తక్కువ ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మనం టీచ్ చేయగలిగితే దాన్ని సో మరి మైక్రో టీచింగ్ అని అంటాం. 26 చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ టు ఇన్క్లూడ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్. ప్రజెంట్ ఉన్న స్కీమ్ని కొత్త ఇన్ఫర్మేషన్గా ఇంప్లిమెంట్ చేసే దాన్ని ఏమంటాము అంటే అకామిడేషన్ ఏమంటామండి, అకామిడేషన్. అలాగే ఇంకొన్ని ఉన్నాయండి, ఇంకొక 4 ఉన్నాయి చూడండి. కెమికల్ కండిషనింగ్ వాజ్ గివెన్ బై క్లాసికల్ కండిషనింగ్ వాజ్ గివెన్ బై. కాస్త డిస్టర్బెన్స్ వల్ల నాకు మిస్టేక్స్ పోతున్నాయి, సో దయచేసి మన్నించాలి. సో ఇవాన్ పావ్లో అనే సైంటిస్ట్ మనకి ఈ క్లాసికల్ కండిషనింగ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత 28th క్వశ్చన్ చూడండి. సో పార్టిసిపేటివ్ మెథడ్ ఈజ్ ఏ బిల్ట్ ఆన్ బోత్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఎక్స్పీరియన్సెస్. సో సైడింగ్ రిఫ్లెక్షన్, లెంతింగ్ స్పాన్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఇంక్రీజింగ్ సెల్ఫ్ అవేర్నెస్ రిఫరింగ్ టు ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. అలాగే వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ దట్ అఫెక్ట్స్ లెర్నింగ్. జెండర్ అనేది లెర్నింగ్ అనే ఫ్యాక్టర్ని అఫెక్ట్ చేయదు. అది మేల్ జెండర్ అయినా, ఫీమేల్ జెండర్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా లెర్నింగ్ చేసుకోవచ్చు అండి, దానిలో ఏం లేదు. నెక్స్ట్ 30th క్వశ్చన్, ద కాగ్నేటివ్ స్ట్రక్చర్ ఆన్ విచ్ చిల్డ్రన్ క్లైంబ్ ఫ్రమ్ వన్ జోన్ ఆఫ్ ప్రాక్సిమేట్ డెవలప్మెంట్ టు ద నెక్స్ట్. ప్రాక్సిమిటీ డెవలప్మెంట్ ఒక జోన్ నుండి ఇంకో జోన్కి క్లైమ్ చేసి దాన్ని గ్రోయింగ్ అంటామా, అలాగే స్కాఫోల్డింగ్ అంటామా, ఎక్స్పీరియన్సింగ్ అంటామా, అకామిడేటింగ్ అంటే ఆన్సర్ వచ్చేసి స్కాఫోల్డింగ్. సో ఈ విధంగా మనకి గత టెట్ ఎగ్జామ్లో ఈ విధంగా 30 ప్రశ్నలు అడిగాడండి ఇవి. సో కంపల్సరీ మనం మోడల్ పేపర్స్ చూడాలండి. అందుకే నేను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన మోడల్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెడుతున్నాను. ఎందుకంటే మనము క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయి అని తెలుసుకున్న తర్వాతనే ప్రిపరేషన్ చేయాలి. ఎందుకంటే బ్లైండ్గా ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడంటే మనకు అర్థం కాదు. కాబట్టి మన వీడియోస్ అన్నీ మీరు చూస్తూ వెళ్ళండి. కంపల్సరీ ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందండి. మన ఛానల్ వీడియో సెషన్లో అన్నీ చూడండి. ఇంకా టెట్ ఎగ్జామ్ వరకు కూడా, డిఎస్సి వరకు కూడా మనం అన్ని వీడియోస్, స్లిప్ టెస్ట్స్ కానీ, టెస్ట్ పేపర్స్ కానీ, గ్రాండ్ టెస్ట్స్ కానీ అన్నీ పెడుతూ ఉంటాము. కాబట్టి ఇంగ్లీష్లో ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కూడా చాలామందికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే అందరికీ మన ఛానల్ లింక్ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్